అందరికీ నమస్కారం. నా పేరు దివ్య ఆలపాటి. మొన్న జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరులో మిస్ కేటగిరీలో విన్నర్గా గెలిచాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ షో కండక్ట్ చేసిన సతీష్ అడ్డాల సార్కి, ప్రియా మ్యామ్కి థ్యాంక్ యూ. అండ్ నా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మోడలింగ్లో ఇది నా ఫస్ట్ స్టెప్ అండ్ నాకు ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మోడలింగ్ ఫీల్డ్లో నేను ఇంకా గ్రో అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఉమెన్ అందరూ వాళ్ళ మీద ఒక నమ్మకంతో ఏదైనా సాధించగలరు. సో నేను ఈ క్రౌన్ అనేది, టైటిల్ అనేది దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కింద ఉండాలి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా అందరికీ ధన్యవాదాలు. మాది ఏలూరు. క్రౌన్ ఆఫ్ ఏలూరులో నేను ఫస్ట్ రన్నర్అప్గా విన్ అయ్యాను. విన్నర్స్తో పాటు నేను కూర్చొని రోజు మీడియా ముందు మాట్లాడటం, సక్సెస్ఫుల్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ మోడలింగ్ షోస్ అనేవి చాలామంది వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి వెళ్ళాలని చాలామంది కోరుకుంటారు. బట్ వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అసలు ఏమీ తెలియదు. యాక్చువల్గా మెట్రోపాలిటన్ సిటీస్ అట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో జరుగుతాయి ఇట్లాంటి షోస్. బట్ ఫస్ట్ ఎవర్ మన ఏలూరులో సతీష్ అడ్డాల సార్ అండ్ అలాగే ప్రియా ఎండన మేడం వీళ్ళిద్దరూ కలిసి ఏలూరులో క్రౌన్ ఆఫ్ ఏలూరు అనే మోడలింగ్ షో కండక్ట్ చేయడం జరిగింది, పేజెంట్ షో. సో చాలా హ్యాపీగా ఉంది నేను రన్నర్అప్గా విన్ అయినందుకు, టైటిల్ విన్ అయినందుకు. సో ఇలాంటి షోస్ ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలి. అండ్ అలాగా పార్టిసిపేట్ చేయాలనుకుని ఆగిపోయే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి షోస్లో పార్టిసిపేట్ చేయాలి. సో ఈ షో అయితే మామూలుగా సక్సెస్ అవ్వలేదు. బికాజ్ 100 మెంబర్స్ దాకా రిజిస్టర్ అయ్యారు. తర్వాత ఆడిషన్స్లో ఒక 60 మెంబర్స్ దాకా సెలెక్ట్ అయ్యారు. 60 మెంబర్స్లో నుంచి ఓన్లీ 6 మెంబర్స్ విన్నర్స్ అండ్ 6 మెంబర్స్ రన్నర్స్గా సెలెక్ట్ అయ్యారు, విన్ అయ్యారు. సో ఆ విన్నింగ్ మూమెంట్లో నేను కూడా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ట్రోఫీ అనేది అందుకోవడం ఎంత ఇంపార్టెంటో దీన్ని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దీన్ని యూటిలైజ్ చేసుకొని ముందుకు ఇంకా ఎదగాలని చెప్పని ఫీల్డ్లో నేను. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్.